నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. వైకాపా పాలనలో పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం, మీడియా సమావేశంలో కాశీ నవీన్ కుమార్ రెడ్డి, మనేశ్వరరావు. అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీ కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేయాలి, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో మంగళవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది. ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని, 2001 నుండి ఉన్న అంత ప్రమాదకరమైనది కాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఒక నిర్దిష్ట కాలపు వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ ని పరీక్షించడానికి 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా, జలుబు చేసినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆక్సిజన్, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్ లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్ అన్ని సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ మేరకు అన్ని లభ్యత వంటి అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కాగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సబ్బుతో 20 సెకండ్ల పాటు హ్యాండ్ వాష్ చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు. ఏంటి, హెచ్ఎంపీవీ వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట, ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు, అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ప్రొపగాండా కూడా నడిచిపోతా ఉంది. ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ వైరస్ కొత్త ఏమీ కాదు. 2001లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మైల్డ్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి, చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, సుమారు 3000 కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా, అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది. మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, దానికి సంబంధించిన వైద్య నిపుణులతోటి ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని అడగడం జరిగింది. వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వైద్యులు 20 బెడ్డెడ్ ఐసీయూ సెటప్ను ఒకటి రెడీ చేసుకొని ఉంచుకున్నారు. ఆక్సిజన్ అవైలబిలిటీ, అలాగే ఏదైతే ఆక్సిజన్ పైప్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది కూడా మాక్ డ్రిల్ కూడా చేసి దాన్ని అంతా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేయడం, వారు కూడా అదే ఆలోచనతో ఉండడం కూడా జరుగుతూ ఉంది.
మేము ప్రజలు కోరేది ఒక్కటే, మీరు లేనిపోని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చూసి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇది చాలా మైల్డ్ స్ట్రెయిన్ అన్నది వైద్య నిపుణులు అందరూ కూడా చెప్పే అంశం. మనం చేయవలసిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకుంటూ చేతుల్ని 20 సెకండ్లు వాష్ చేసుకుంటూ అవసరమైన మేరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే సోషల్ గ్యాదరింగ్స్ మానేసుకుంటూ మీకు మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త వహించండి. మెడికల్గా ఈ ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. గతంలో కోవిడ్ నుంచి మనకి కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. ఆ ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా 20 బెడెడ్ ఐసీయూ సెటప్ కూడా రెడీ అవుతూ ఉంది. నేను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు లేనిపోని వీడియోస్ అన్నీ తీసుకొచ్చి చైనాలో ఇలా చనిపోతూ ఉన్నారట, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసిందట, మండపేటలో వచ్చేసింది, పిఠాపురంలో వచ్చేసింది, రాజమండ్రిలో వచ్చేసిందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ మీరు పాస్ చేసి ప్రజల్ని ప్యానిక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. మేము ఇప్పుడు మాట్లాడింది వాస్తవం. మీకు ఓపిక ఉంటే వాస్తవాలు ప్రజలు తెలియచేయండి. వాళ్ళు ధైర్యంగా ఉండి దీన్ని ఫేస్ చేసేది ఎలాగన్న దాని గురించి ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలని ప్రజలు తెలియచేయండి. కానీ అవాస్తవాలు మాత్రం ఎవరికాలు ప్రొపగండా చేయకండి అని తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ఈ రోజున అది హెచ్ఎంపీవీ వైరస్ ఏ విధంగా వచ్చినా అది వ్యాపించకపోతే సంతోషం, అది ఏ విధంగా వచ్చినా దానికి మెడికల్గా ప్రిపేర్డ్గా ఉన్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ 11వ సంక్రాంతి సంబరాలను స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక కళ్యాణం నందు సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి నాయకులు మజ్జి రాంబాబు, యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ స్థాపించి 30 సంవత్సరాలు అయిందని, 17 సంవత్సరాలుగా యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారని, 11 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంక్రాంతికి సభ్యులందరికీ యూనిట్ తరపున నుండి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నగదు, 2 ఆటో టైర్లు, స్వీట్ బాక్స్ అందజేస్తున్నాం. సభ్యత్వ రుసుములు వసూలు చేసి డబ్బును తమ సంఘంలోని సభ్యులకి అత్యవసర పరిస్థితుల్లో వాహన మరమ్మతులకు వడ్డీకి అప్పు ఇస్తామని, ఆ వచ్చిన వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకు పంచుకుంటామని అన్నారు. తమ యూనియన్ సభ్యుల పిల్లలు బీటెక్, సివిల్స్ తదితర కోర్సులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయక మెసెంజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సేపేని సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు కర్రి యేసుబాబు మరియు సంసాని కిట్ నేతృత్వంలో ఉపాధ్యక్షులు పసుపులేటి నాని, సెక్రటరీ పాటూరి కుమార్, జాయింట్ సెక్రటరీ పినిశెట్టి శేఖర్, ట్రెజరర్ తాడితోట రమణ, వీర రాఘవులు, రఘు, రాజు, రెల్లి రమణ, రాజు, బాపిరాజు, తిమోతి, సత్యనారాయణ పాల్గొన్నారు. ఎప్పుడు కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర్వేదాలు కానీ వ్యాపార రీత్యా కానీ ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ తెలుపుతూ, ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు నేను ఈ రోజు నిన్న మొన్న కూడా 4 సంక్రాంతి సంబరాలు చేశాను. అంటే ఇంతలా కాదు, సంక్రాంతి సంబరాలు వేయాలంటే చెప్పాం. అది కేవలం ఏంటంటే దూరస్థాని శ్రీ సిద్ధి వినాయక యొక్క ఆటో స్టాండ్ స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ నేను సమావేశంగా ఉచితంగా కానీ, డీసెంట్ విషయాలు కానీ, క్రమశిక్షణలో కానీ, ఒక పొదుపులో కానీ ఏం చేయాలన్నా మీకు మీరే సాధ్యం, మీకు ఎవరు లేరు పోతే అన్న విషయాన్ని మరొకసారి ఈ మధ్య రాజకీయంలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం పూర్తి మీరే అని చెప్పి మీ అందరికీ సభకు మనం చేస్తుంటే చక్కగా అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి వాళ్ళ అవన్నీ చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ వ్యాన్లో లారీలు స్టాండ్ ఉందంటే ఎస్టీపీ ప్లాంట్ దగ్గర 4 ఎకరాలు ఇచ్చాం. రేపటి రోజున ఇవాళ జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా ఉన్నాం కాబట్టి మన సోదరులందరికీ, ఈ సిద్ధి వినాయక ఆటో వాళ్ళందరికీ రేపు మార్కెట్ పుష్కరాల్లోకి జరుగుతుంది కంపల్సరీ, తప్పదు. ఏం చేద్దామంటే ఊరికి అసలు ఇవాళ నేను వచ్చిన తర్వాత రాజమండ్రిలో ఎన్నో మార్కెట్లు, నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో పనిచేసిన ఊళ్ళో ఉన్న మార్కెట్లు అన్ని ఏం చేద్దామంటే రాజమండ్రి ఎవరు వచ్చారు 4-5 వేలు ఎక్కువ కిరాయి అడిగేవారు వస్తుంది. కారణం ఏంటంటే పోలీసులకు 1000 ఇవ్వాలి, జట్టు కార్మికులు డబ్బులు కూలి అంటారు, ఇవన్నీ అని చెప్పేసి అడిగేవారు. అలాంటిది ఇవాళ మార్కెట్ అన్ని బయటకు వెళ్ళిపోయింది. రేపటి రోజున ఈ మార్కెట్ వెళ్ళేటప్పటికి మన సిద్ధి వినాయక ఆటో స్టాండ్ స్పెసిఫిక్ గా వాళ్ళకి ఒక స్టాండ్ అనేది అక్కడ ముందుగానే మీరు ఏర్పాటు చేయాల్సింది. ఇంకేంటంటే నేను చెప్పాను కదా, చేతిలో అధికారం. ఒకప్పుడు
మా సోదరుడు ప్రసాద్ డిప్యూటీ మేయర్ చేశాడు. కానీ ఏ రోజు కూడా ఆయన అధికారాన్ని మరి ఆ పొజిషన్ ఉన్నాడు. ఇవాళ కూడా ఆయనకి ఆ శక్తి ఉంది. ఇవాళ కూడా ప్రసాద్ గారికి ఇవాళ మన మినిస్టర్ గారు ఏం చెప్పినా కూడా ప్రసాద్ చెప్పారంటే కంపల్సరీ చేస్తాడనేటువంటి సంపూర్ణ నాకు అంటే ఆయన 2 ఎలక్షన్లో కూడా బాగా కష్టపడి పనిచేసేది. చేసినప్పుడు ఇలాంటి ఆయన ఎవరి గురించి అడుగుతాడు, మీ గురించి అడుగుతాడు. ఆ ఊళ్ళకి సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి. ఇక తర్వాత అన్నిటికన్నా జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా ఉన్న భగవంతుడు మీకు మీ సమస్యలకి పరిష్కార మార్గానికి మంచి నాయకత్వం ఉంది. మీ సమస్యలు మీరు తీసుకున్నది ఇచ్చేటటువంటిది. వాళ్ళ పండక్కి మీరు నిజంగా పొదుపు అనేది మనిషికి గొప్ప వరం అది. వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టేసి ఈ రోజు లేదు. మరి ఈ రోజు మమ్మల్ని కేకేశారు, కేక్ కట్ చేయించారు. చక్కగా చూస్తుంటే ఎంత ఏదో మన రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా మరి సైడ్ లేచి ఆయన రాజమౌళి రాఘవేంద్రరావు లాగా సెట్టింగ్ లేదా అంటే ఏం లేదు. ఇవన్నీ కూడా మనిషి ఏంటంటే జీవితాన్ని సృష్టిస్తాయి. ఇవాళ మీకు ఆ మనసులో ఎలా ఉంటుందంటే మా ఆ రోజు రాసిన వీడియోని మన సురేష్ రెడ్డి మమ్మల్ని తినేస్తున్న డబ్బులు అది ఇదని చెప్పాను. కానీ ఇవాళ ఎంత ఆనందం కలుగుతుందంటే మీకు మీ కుటుంబం అందరూ కూడా ఎవరిని చేయి పక్కర్లేదు. అరే అప్పు ఇవ్వండి, నువ్వే వెళ్ళి బజార్లోకి వెళ్ళి వాళ్ళు చాలా మంది అంటున్నారు బజార్లోకి వెళ్తుంటే డబ్బులు లేవండి, చాలా మంది వ్యాపారాలు స్పీడ్గా లేవండి అంటారు. ఆ అన్నింటిలోకి నేను వెళ్ళాలనుకోండి చాలా పెద్ద. ఏదైనా మీ యొక్క అభివృద్ధి, మీ సంక్షేమం, మీ యొక్క ముందుకు వెళ్ళాలన్నా మీ పిల్లల చదువు, మీ కష్టార్జితం అన్ని ముందుకు రావాలంటే మీ పొదుపే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. వాళ్ళు చక్కటి పొదుపుతో మీరు ఉన్నారు. కాకపోతే ఇంకొక మాట ఏంటంటే ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా మనసు బాగోనప్పుడు మాత్రం ఆ మద్యానికి మాత్రం దూరంగా ఉండండి. మద్యపానికి దూరంగా ఉండండి. ఇంకేంటంటే నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మన దక్ష కార్మికులు గుడ్లా కష్టపడేవారు. నాని వైస్ ప్రెసిడెంట్ నాని అలాగే వైస్ ప్రెసిడెంట్ నాని ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు. ఏమండి ఇది కూడా కుమార్ గారు నెక్స్ట్ మాస్టర్ గారు ఓకే. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తన స్వార్థానికి పేపర్ మిల్లు కార్మికులను బలి చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అన్నారు. తిలక్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైకాపా వారు పేపర్ మిల్లు అగ్రిమెంట్ చేయలేదన్నారు. కేవలం మార్గాని భరత్రామ్ తన స్వార్థం కోసం అగ్రిమెంట్ జరగకుండా మేనేజ్మెంట్ తో లాలూచి అయిపోయాడని ఆరోపించారు. యాజమాన్యం ఇచ్చే సూట్ కేసులకు అలవాటు పడి కార్మికుల శ్రేయస్సును నిర్లక్ష్యం చేశాడన్నారు. అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్ మిల్లు దగ్గరకు వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్యాయం చేశారు కాబట్టి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్రామ్ ను కార్మికులు ఓడించారని అన్నారు. ఈ రోజున తమ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, మిగిలిన శాసనసభ్యులు ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని, దీంతో హై పవర్ కమిటీ వేశారని తెలిపారు. అతి దగ్గరలోనే అగ్రిమెంట్లు అవుతాయని వెల్లడించారు. తమ కూటమి నాయకులు కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెను విరమింపజేశారని, కూటమి నాయకులు చేసిన చర్చలతో పేపర్ మిల్లు యాజమాన్యం కూడా లాకౌట్ ను వెనక్కి తీసుకుందన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు వ్యవహారంలో ముందుని నడిపించి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపించారన్నారు. రెడ్డి మనీశ్వరరావు మాట్లాడుతూ భరత్రామ్ పేపర్ మిల్లు వద్ద కార్మికులు ఆందోళన చేస్తుంటే నువ్వెందుకు రాలేదని భరత్రామ్ ను ప్రశ్నించారు. అధికారంలో ఉండగా నిత్యం
సీఎం పేపర్ మిల్లు వద్ద సమావేశాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ తెగ వాగ్దానాలు చేసి బాధల్లో ఉన్న కార్మికుల వద్దకు రాకుండా ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు భరత్ రామ్ అంటూ ప్రశ్నించారు. అతను చేసిన అవినీతి అంతా ఇంత కాదని చాలా స్కామ్లు చేశారని ఆరోపించారు. చాలా చారిత్రకమైన పేపర్ మిల్లు సంఘటన అందరికీ తెలిసేసే. ఈ రోజున కార్మికుల మీద ఏదైతే గత ప్రభుత్వం మరి నిర్లక్ష్య వైఖరి వహించిందో గత 5 ఏళ్ల పాలనలో కూడా మరి పేపర్ మిల్లు దాని డెవలప్మెంట్ కూడా చూడలేదు. కేవలం మార్గాన్ భరత్ రామ్ ఎవరైతే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అగ్రిమెంట్ల మీద నిర్లక్ష్యం చేసి యాజమాన్యం ఇచ్చిన సూట్ కేసులకు ప్రలోభపడి ఈరోజు కార్మికుల మీద నిర్లక్ష్యం చేశారు. ఏదైతే అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజున ఎంత సమస్య జరుగుతున్నా సరే మరి అక్కడికి రాకపోవడం చాలా విచారకరణం. ఏదైతే మరి గత కార్మికులకు ఏదైతే మరి ఆ రోజున అన్యాయం చేశాడో అందుకనే ఈ రోజున మరి మన గత ఎలక్షన్లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే గారికి మెజార్టీ తేవడం కూడా మనం చూసాం. కార్మికులు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున మరి భరత్ రామ్కి ఈ రోజున పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్నాయి. ఈ రోజున ఏదైతే మరి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ అలాగే రూరల్ ఎమ్మెల్యే కానీ రాజానగర్ ఎమ్మెల్యే కానీ మరి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ అలాగే మరి మరి మినిస్టర్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే కార్మికుల సమస్యల మీద మరి చర్చించి మరి కార్మికుల్ని సమస్యల్లో అన్ని సద్వినియోగం చేసేలాగా దిశగా మరి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరగడం కూడా జరిగింది. దాని మీద హై పవర్ కమిటీ కూడా వేయడం జరిగింది. త్వరలోనే అగ్రిమెంట్లు కూడా సక్రమంగా చేస్తారు. కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెతో మరి నిన్న ఎమ్మెల్యే గారు అలాగే మరి రాజానగర్ ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కూటమి నాయకులంతా కలిపి నిన్న చర్చిల్లో పేపర్ మిల్లు యాజమాన్యంతో కూడా లాక్డౌన్ విరమించి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ముందుండి నడిపించి ఏదైతే మరి ఇక్కడ కార్మికుల సమస్యలను మరి త్వరగా మరి పరిష్కరిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హై పవర్ కమిటీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇప్పటికైనా భరత్ రామ్ గారికి సిగ్గుపడాలి. ఏదైతే గత 5 సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్లక్ష్యం చేశారో మరి ఈ రోజున కనీసం వాళ్ళు పరామర్శించే ధైర్యం కూడా మీకు లేదు. కనుక ఖబర్దార్, రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది. చాలా ముఖ్యమంత్రి గారు పవన్ గారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో ఆ మిల్లు పేరే ఆంధ్ర పేపర్ మిల్లు అనే ఒక మంచి నడవడికలో ఉన్న మిల్లుని ఒక 5 ఏళ్ళు దగ్గర నుంచి అసలు పేపర్ మిల్లా అదేమన్నా అట్టల ఫ్యాక్టరీయా అనే విధంగా గత గవర్నమెంటు తీర్చిదిద్ది మొత్తం కార్మికుల జీవితాలు చిన్నాభిన్నం చేశారు. ఇవాళ ముందుగా మా లోకల్ పేపర్లకు చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నాం. భరత్ రామ్ కనబడతలేదండి. ఎవరైతే వైసీపీ ప్రబుద్ధులు ఉన్నారో ఆ రోజు మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి భార్య ఎమ్మెల్యే గారు ఎక్కడా అని పగల్బాల్ పలికి వాళ్ళ అభివృద్ధిలో లేరు, ఎమ్మెల్యేగా నెగ్గి పదవులకే పరిమితం అవుతారు అనే విధంగా వైసీపీ సోటా నాయకులు మాట్లాడేవారు. ఆ ఇంట్లోంచి మగవాళ్ళు ఎవరు పోటీ చేయరా అని ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళ పెద్ద నాయకులు చెప్తే నోటికి ఏదొస్తే అది మాట్లాడేవారు. ఇవాళ ఒకే ఒక్క మగాడు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఒక ఫస్ట్ ఎలక్షన్లోనే చరిత్రలో ఎవరికి రాలేని అంత మెజారిటీతో ఆదిరెడ్డి వాసు గారికి రాజమండ్రి ప్రజలు గెలిపించారు. మరి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు ఈ తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో మీరు ఆలోచించుకోవాలి. అలాగే
భర్తరామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ సమావేశానికి గైహాజరుపై ఎమ్మెల్సీ తోట ఎంపీడీఓ రత్నకుమారి నిలదీశారు. ఎంపీడీఓ అనుమతి లేకుండా గైహాజరు అయిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తోటా సూచించారు. నాడు నేడు పథకం సెకండ్ ఫేజ్ లో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని కాలేరు, వల్లూరు సర్పంచ్లు దాయం కావేరి, దాసి మీనా కుమారులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారిని నిలదీశారు. నిడసనమెట్ట గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫారం మరో చోటికి తరలించారని జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు ఆరోపించారు. వ్యవసాయ బీమా ప్రీమియం సొమ్ములు గతంలో ప్రభుత్వమే చెల్లించాలని ఎమ్మెల్సీ తోటా సూచనపై ఎంపీపీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మండల ప్రత్యేక అధికారి విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ రత్నకుమారి, తహసీల్దార్ చిన్నారావు, వైస్ ఎంపీపీలు గున్నమ్మ భానుప్రకాష్, శాఖ శ్రీనివాస్, పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎంత దాంట్లో తీయాలనేటువంటి జియో కోఆర్డినేట్ ఉన్న దాంట్లో తీస్తున్నారు లేదా, జియో కోఆర్డినేట్స్ ఉన్నాయా లేదా, ఎన్డీజీసీ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ర్యాంప్లా కాదా, వివరాలు చెప్పడం. సార్ గవర్నమెంట్ మన కరెక్ట్గా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మన మండలంలో 3 ర్యాంపులు ఉన్నాయండి. ఒకటి కపిలేశ్వరపురం సార్, 2 మందపల్లి అండి, 3 మందపల్లి మందక అంటే సరే అదే వాళ్ళ కోఆర్డినేషన్స్ తప్పు వచ్చింది సార్. గతంలో మందపల్లి లాస్ట్ వరకు ఇయర్స్ వరకు మందపల్లి అని వెళ్ళింది అక్కడండి. కోఆర్డినేట్స్ మనకు వచ్చేది మన మండలంలోకి వచ్చాయి సార్. దానివల్ల మందపల్లి రీచ్ గానే ఉందండి. అది ఏరియా మనకు వస్తుంది సార్. అంటే ఫ్రీ శాండ్ అయితే కొత్త ఆలూరులోకి వస్తుంది సార్. మీరన్న మందపల్లి అండి. వేరే అదే సార్ మందపల్లి సార్. మందపల్లి ర్యాంప్ మీదకి వచ్చేటువంటి ఏరియా ఏది? అక్కడ అటువైపు కేదార్లంకలోకి వస్తుంది సార్. కేదార్లంక కూడా కదా, మందపల్లి డౌన్ సార్. మన కోఆర్డినేట్స్ మనకు వస్తుంది సార్. ఆ ల్యాండ్ వచ్చి మందే, నోటిఫికేషన్ వచ్చి మందపల్లి కింద ఇచ్చారు. అవును సార్. గ్రామ పంచాయతీ వచ్చి దాని మీద అడ్వాంటేజ్ ఉంటే మందపల్లికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇసుక తాతకూడదు. ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుని చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అందనుకున్నప్పుడు మన కంట్రోల్లో ఉండాలా, వాళ్ళ కంట్రోల్లో ఉండాలా సార్? వీళ్ళు పాడుకోండి, పాడుకోండి, ఎవరన్నా పాడుకోవచ్చు. ఇంజనీర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకున్నారు సార్ దాన్ని. అది ఎవరైనా తీసుకోవచ్చు. అది ఎక్కడదనేటువంటిది మన కోఆర్డినేట్స్ ప్రకారంగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. అక్కడ మరి అప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ చెప్తున్నారు? కోఆర్డినేషన్ ప్రకారంగా మందపల్లి ఫ్రీ శాండ్ చేస్తున్నారు సార్. మందపల్లి ఉన్న కోఆర్డినేట్స్ వచ్చినాయి. మన ఏరియాలోకి రాలేదు, ఇంకా రాలేదు సార్. తీస్తున్నారు సార్. సరే తీస్తున్నారు. నిమిత్తం పంచాయత్ సెక్రటరీ కానీ యాప్ ఒకటి ఉంటుంది సార్. యాప్లో బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఆ ప్రకారం తీసుకెళ్ళవచ్చు సార్. 83 రూపాయలు 45 పైసలు పెర్ మెట్రిక్ టన్ కట్టాల్సి ఉంటుంది సార్. 83 రూపాయలు 45 పైసలు. 83 రూపాయలు 45 పైసలు మెట్రిక్ టన్ కట్టాలి. అవును సార్. అంటే ర్యాంపులోకి వెళ్ళిన దానికి కట్టాలా, లేకపోతే స్టాక్ పాయింట్ లోకి తీసుకెళ్ళి దానికి కట్టాలా? స్టాక్ పాయింట్ నుంచి సార్ చెప్పండి. స్టాక్ పాయింట్ సార్. స్టాక్ పాయింట్ దానికి కట్టాలి. అవును సార్. ర్యాంపులోకి వెళ్ళి ట్రాక్టర్లతో వెళ్ళేవాడు కానీ బళ్ళు మీద తీసుకెళ్లేవాడు కానీ రూపాయి కట్టాక లేకుండా తవ్వుకుని వెళ్ళొచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తూ వెళ్ళాం మేము. కరెక్టా కాదా? అవును సార్. లేబర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. లేబర్ ఛార్జెస్ అయ్యి మీకు సంబంధం లేదు. నేను కావాలంటే లేబర్ తీసుకెళ్తాను, నా ట్రాక్టర్ నేను లోడ్ చేసుకుని తెచ్చుకుంటాను. తెచ్చుకోవచ్చా లేదా? అలాగా తెచ్చుకోవచ్చు సార్. అక్కడికి వెళ్తే లేబర్ ఏం అడుగుతారు, ఏమి ఇవ్వాలనేది స్టాండ్ కావాలన్నాడు, వెళ్ళినాడు, ట్రాక్టర్ తీసుకున్నాడు, మాట్లాడుకుంటాడు లేబర్ తోటి. అవును సార్. లేబర్ ఛార్జ్ తీసుకెళ్ళి లోడ్ చేస్తాను, లేకపోతే లేదు. నేను లేబర్ తీసుకెళ్ళి కూడా లోడ్ చేసి తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది సార్.
ఆదిరెడ్డి వాసుకు శుభాకాంక్షలు కనకాల రాజా బృందం తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ను మహాలక్ష్మి తోపుడు బళ్ల వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు కనకాల రాజా అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పండ్లను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఓకేనా ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం అయిపోతుంది ఉంచాం మీ గురించనే. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మెమోరాండం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ముందుగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు అనేక హామీలు వర్షం కురిపించి ప్రజలకు నిరాశ మిగిల్చారని, జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచినప్పుడు అప్పట్లో చంద్రబాబు గారు బాదుడే బాదుడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసి ప్రస్తుతం విద్యుత్ భారాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని, పేద ప్రజలకు సంపద సృష్టించి అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పోర్ట్ టు రిచ్ పథకం అని చెప్పి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారని, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానంటున్నాయని, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వి భీమశంకర్, ఐఎఫ్టియు నాయకుడు రాజారెడ్డి, పీడీఎస్యు నేత భానుప్రసాద్, దినేష్, ధర్నేష్, ఈశ్వరమ్మ, చిన్నమ్మాలు, తతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత రైతు సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో తూర్పు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాకముందు గతంలో జగన్ ప్రభుత్వం ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల మీద భారం మోపితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ట్రూ అప్ ఛార్జీలని 38% తగ్గిస్తాం మేము అని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ నేడు 44% ట్రూ అప్ ఛార్జీల్ని పేద ప్రజల మీద భారంగా మోపుతూ ఉన్నది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొత్తగా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 6,072 కోట్ల రూపాయలని ప్రజల మీద భారంగా మోపుతూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 6 నెలల కాలంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ట్రూ అప్ ఛార్జీల భారం మోపమని అది విస్మరించి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల భారాన్ని మోపుతూ ఉంది. నెలకి మహిళలకే 1,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఈ హామీ కూడా అమలు లేదు. అలాగే సూపర్ 6 పథకాల అమలు కూడా సరిగ్గా లేదు. ఇవాళ చూసినట్టయితే పేద ప్రజలకు గుడిసెకి కరెంటు బిల్లు కూడా హనుమంతుడు తోకలాగా వస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ట్రూ అప్ ఛార్జీలు ఎత్తివేయాలని కోరుతూ ఉన్నాం. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వాడిన కరెంటు బిల్లు వసూలు చేయడం అంటే చాలా దుర్మార్గం. ఇది ప్రజలందరూ గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2022 నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కో యూనిట్కి 158 పైసలు చొప్పున మేము కరెంటు బిల్లు ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ కరెంటు బిల్లులు ప్రజలకి ప్రాణాంతకంగా మారినాయి. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయి బజార్లో బ్లాక్ మార్కెట్, కల్తీ మార్కెట్ విస్తరిస్తూ ఉంది. ఈరోజు ధరలు అదుపు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని మేము ప్రజానికాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఈ పెంచిన కరెంటు ఛార్జీలకి వ్యతిరేకంగా, అలాగే కల్తీ, నకిలీ, బ్లాక్ మార్కెట్ వ్యతిరేకంగా పెంచిన నిత్యావసర వస్తువులు తగ్గించాలని ఆందోళన చేయాలని పిలిపిస్తూ ఉన్నాం. ఆందోళనలో భాగంగానే ఇప్పుడు మేము ఇక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మేము మెమోండ్ ఇస్తూ ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన.
పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం. మీడియా సమావేశంలో కాసు నవీన్ కుమార్ రెడ్డి, మనీశ్వరరావు. అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీ కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేయాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.